అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కందుకూరమ్మాయిని. నెయిల్ ఆర్ట్ అంటే ఏంటి, దానికి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి అని కొన్ని మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారే, ఇదంతా నెయిల్ ఆర్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అండి. నెయిల్ ఆర్ట్ అంటే ఏముంది, జస్ట్ నెయిల్ పాలిష్ పెట్టామా, దాని మీద ఫ్లవర్స్ వేసామా అని నేను ఎన్ని రోజులు ఉండేదాన్ని. వన్స్ ఎప్పుడైతే నెయిల్ ఆర్ట్ నేర్చుకున్నానో అప్పుడు నేను ఓకే, జస్ట్ ఎందుకు ఇంత ఛార్జ్ చేస్తున్నారు అని నాకు అనిపించేది. ఇంత ఎక్విప్మెంట్ చూశాక మీలో ఎవరైనా కానీ మీ ఒపీనియన్ కూడా చేంజ్ చేసుకోవాల్సిందే. ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అవి ఇక్కడ ఈ కలర్స్ అండి, దాని పక్కన అవి బ్రషెస్ అండి, అవన్నీ బ్రషెస్, నీడిల్స్, అక్కడ 1, 2 అని నెంబర్స్ ఉన్నాయి కదండి, అవి యొక్క నెయిల్స్ యొక్క సైజెస్ అండి. ఇది నెయిల్ పాలిష్ యొక్క కేటలాగ్ అండి. ఎందుకు అంటే మనం డైరెక్ట్గా నెయిల్ పాలిష్ని ఐడెంటిఫై చేయలేమండి. అవి చాలా వాటర్ లాగా ఉంటుంది. మామూలు నెయిల్ పాలిష్ లాగా సింగిల్ కోటింగ్ సరిపోదండి, 3-4 కోటింగ్స్ వేయాలి దీనికి. 3-4 కోటింగ్స్ వేసినా కానీ సరిపోదు. ఒక 5-6 కోటింగ్స్ వేస్తే కానీ ఆ కలర్కి రాదండి. ఇందులో వచ్చేసి నెయిల్ పాలిష్ వేసామా అంటే అది ఎప్పటికీ డ్రై అవ్వదండి, 2 డేస్ కూడా డ్రై అవ్వదు. దాన్ని వచ్చేసి మనం ఏం చేయాలి అంటే యూవీ ల్యాంప్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారే, అది యూవీ ల్యాంప్. ఈ ల్యాంప్ కింద పెట్టి 30 సెకండ్స్, 60 సెకండ్స్, 120 సెకండ్స్ అని చాలా టైమర్స్ ఉంటాయి. మనం వేసే కోట్ని, లేయర్ని బట్టి మనం టైమర్ పెట్టుకుంటూ ప్రతిసారి కోటింగ్ వేసుకోవాలి, టైమర్ పెట్టుకుంటూ సెట్ చేసుకోవాలండి. ఇలా యూవీ ల్యాంప్ కింద పెట్టి ఫస్ట్ కోటింగ్ అయితే 30 సెకండ్స్, ఇది చూస్తున్నారు కదా, ఇది 3rd కోటింగ్ అండి. నేను ఫస్ట్ కోటింగ్స్ పెట్టలేదు. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ 4th కోటింగ్, 5th కోటింగ్ ఇలా వరుసగా వస్తూనే ఉంటాయండి. వాటిపైన డిజైన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఈ యూవీ ల్యాంప్ కింద ప్రతి కోటింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి. నేను ఇన్ని రోజులు ఏదో నెయిల్ ఆర్ట్ అంటే ఏముంది, నెయిల్ పాలిష్, దాని మీద డిజైన్సే కదా మనకి వస్తాయి కదా. నెయిల్ ల్యాంప్ చూస్తున్నారా, ఆ కంపెనీ అండి, దానిపైన నెంబర్స్ కొంచెం కాన్సన్ట్రేషన్గా చూడాలండి. అన్ని జీరోస్లోనే ఉన్నాయి. అక్కడ 30 మీకు కనిపిస్తుందా, 30 సెకండ్స్ అని మెన్షన్ పడుతూ ఉంది. లోపల లైట్ అనేది మనం క్యూటికల్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. లోపల చూస్తున్నారా హ్యాండ్ అనేది, ఒకవేళ మన హ్యాండ్కి ఏమైనా సైడ్ కట్స్ ఉంటే ఆ ల్యాంప్ కింద అయితే పల్లెం మంట పుడుతుందండి. మా ఫ్రెండ్స్ అయితే పాపం సైడ్ కట్ అయిపోయి ఉండేసరికి వాళ్ళకైతే చాలా ల్యాంప్ మంట పుట్టింది. ఒకసారి ఫైనల్గా మేము వేసుకున్న డిజైన్స్ అయితే ఇవ్వండి, సింపుల్గా వేసుకున్నామండి, హెవీ అనుకోకుండా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.